దానికి మారుగా దేవుని శక్తి వల్ల సువార్త వలనే నా వలే బాధపడదు. సిగ్గుపట్టు కావాలి చేయవలసిన పని ఏం చేయాలంట? ఆ సువార్త ప్రకటనకి ఎంత కష్టం వచ్చినా కానీ సువార్త ప్రకటన చేయాలి అని కూడా పౌలు గారు ఎన్నిసార్లు చేయగలరా? ఎన్నిసార్లు ఆయన హింసించారు పౌలు గారిని? ఆయన సువార్త కోసం ఆయన కష్టపడ్డాడు. సువార్త కోసం ఆయన కష్టపడ్డాడు. ఈ క్రీస్తుని ప్రకటించడం కోసం ఆయన వెనుకంచెలు వేయలేదు. క్రీస్తుని ప్రకటించడానికి తాను చూసినటువంటి ఉదాహరణతో ప్రకటించడానికి పౌలు వెనుకంచెలు అందరూ తెలుసు. పౌలు యొక్క జీవితం సౌలుగా ఉన్నాడు కదా. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు యొక్క గమ్యం ఏంటి? ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో అందరినీ కూడా చదవడమే. చాలా మంది క్రైస్తవులను మోసపోవడం చూశాడు. చాలా మంది క్రైస్తవులను చంపేశాడు. అలాగే క్రైస్తవులు చదవడానికి నమస్సు కలిగినటువంటి సౌలుని ఉదాహరణ ఇస్తూ దర్శనమిచ్చి సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. పౌలుగా మారినటువంటి ఈయన అదే క్రీస్తుని ప్రకటించడం కోసం, ఏ క్రీస్తుని ప్రకటిస్తున్న వారిని చంపడం, అదే క్రీస్తుని ప్రకటించడం కోసం ఆయన ప్రాణాలని ఆనంద పెట్టాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో చిత్రహింసలు పడ్డాడు, ఎన్నో సార్లు కష్టాలు వెళ్ళాడు అలా. కానీ క్రీస్తుని ప్రకటించడం మాత్రం కదా. ఎలాంటి వ్యక్తి ఏ విధంగా మార్చాడు? సో ఆ వ్యక్తి నన్ను చూసి అదే సువార్తను ప్రకటిస్తున్నటువంటి నన్ను చూసి కానీ